నందమూరి నటసింహం బాలకృష్ణ గారి హీరోగా, ప్రజ్ఞా జైస్వాల్ అలాగే శ్రద్ధా శ్రీనాథ్ సహా చాందినీ చౌదరిలో ముఖ్య పాత్రల్లో దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కించిన భారీ చిత్రం డాకు మహారాజ్. చాలా గట్టి అంచనాల మధ్య ఉన్నటువంటి ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ ఊహించని రేంజ్లో ప్లాన్ చేస్తున్నాడని ముందు నుంచి టాక్ అయితే ఉంది. ఇలా ఈ సినిమాలో ప్రతి అంశాన్ని పక్కాగా ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు ఒక క్రేజీ బజ్ అయితే ఈ సినిమాపై వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమాలో ఆడియన్స్ని థ్రిల్ చేసే విధంగా క్రేజీ కామియో ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తుంది. మన టాలీవుడ్లో ప్రెజెంట్లో ఉన్నటువంటి కొందరు యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరోస్ అయితే కూడా డాకు మహారాజ్లో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి వారు ఎవరు ఏంటనేది డైరెక్ట్ థియేటర్స్లోనే విట్నెస్ చేయనున్నారట. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ రావాల్సి అయితే ఉంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్స్ సినిమాస్ వారు నిర్మాణం వేస్తున్నటువంటి సంగతి మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా అందుతున్నటువంటి లీకు వీరుల సమాచారం నుంచి అయితే తెలుస్తున్నటువంటి సమాచారం మేరకు డాకు మహారాజ్ చిత్రంలో క్యామియో రోల్ చేసేది మరి ఎవరో కాదు, నందమూరి నటసింహం వారసుడు అయినటువంటి నందమూరి మోక్షాజ్ఞ గారు డాకు మహారాజ్ చిత్రంలో ఒక క్యామియో రోల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాత్ర కన్నీ విని ఎరుగుని రీతిలో ఉండడమే కాకుండా మోక్షాజ్ఞ గ్రాండ్ ఎంట్రీ ఈ సినిమాతో ఉండబోతున్నట్లుగా లీకు వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా బాలకృష్ణ గారు, మోక్షాజ్ఞ గారు కలిసే క్యామియో ఎపిసోడ్ అయితే సినిమాలో బిగ్గెస్ట్ బ్లాస్ట్గా ఉండబోతుందన్నట్లుగా, సినిమాకే మెయిన్ హైలైట్గా ఉండడంతో పాటు గూస్బంప్స్ తెప్పించడం కాదు అంతకు మించి అనే విధంగా డైరెక్టర్ డిజైన్ చేసినట్లుగా లీకు వీరుల నుంచి సమాచారం అయితే అందుతుంది. అయితే డాకు మహారాజ్ సినిమాలో మోక్షాజ్ఞ గారు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని వస్తున్నటువంటి రూమర్స్పై నిజానిజాలు తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. లేదా డైరెక్ట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత మోక్షాజ్ఞ క్యామియో రోల్ సినిమాలో ఉంటుందా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.